మొత్తం చూస్తున్నారు కదా, మీకు కనిపించింది రేవంత్ అన్న జర జాగ్రత్త. ఏ విషయంలో ఎవరు ఏకుమేకవుతున్నారు? మొన్నటి వరకు ఎవరో కూలుస్తారు, నా సీటును ఎవరో లేపేస్తారు అనుకుంటూ చాలా తొడలుగొట్టి సవాలు విసిరి జేబులో కత్తెరలు పెట్టుకున్నాము, పానాలు పెట్టుకున్నాము, స్క్రూ డ్రైవర్లు పెట్టుకున్నాము అని మాట్లాడిన వ్యక్తి ఈరోజు మీ పార్టీ నుంచి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఇచ్చిన ఒక వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో మీ చెవులోకి వచ్చే ఉంటుంది కదా. ఆనాడు రేవంత్ అన్న అంటే సమయం వస్తే అవకాశం ఎటువైపు అంటే ఒక సామెత గుర్తొస్తుంది, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, లేకపోతే అందకపోతే కాళ్ళు అందితే జుట్టు అనే టైపులో ఆ సామెత లాగానే ఉంది ఇప్పుడు అతని పరిస్థితి. అంతే కదా, అందితే కాళ్ళు అందకపోతే జుట్టు, జుట్టు ఈడ్చి కొడతామన్నట్టుగా ఈరోజు 42% బీసీలకు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్లలో కోటా ఇవ్వాలనే దానిపైన ఒక చర్చ పెట్టేసి మంచిదే. కానీ బీసీలందరూ కూడా, బీసీ బిడ్డలందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి. సో మిమ్మల్ని ఈ బీసీ అనే ఒక దాన్ని ఆసరాగా చేసుకొని మరొక విషపురుగు మళ్ళీ మీ వైపుకు వస్తుంది. ఆ విషపురుగును ఎవరో పసిగట్టండి, జాగ్రత్తగా ఉండండి. ఈరోజు నాకు తెలిసి రేవంత్ అన్నకి ఈ పాటికే అర్థమై ఉంటుంది. సో చాప కింద నీరులాగా అతను ఏ విధంగా వెళ్తున్నాడు. ఈరోజు ఈరోజు పార్క్ హైత్లోనే ఎక్కడో పెట్టిన సభలో సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ఈరోజు ఒక బీసీ సమాజం గురించి కంటే కూడా అందులో కూడా అతని నైజం ఎంతగా ఉంది ఆ మాటల వెనక అనేది మీకు కొన్ని వీడియోలలో చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ ఎసరు ఎవరికో కాదు, రేవంత్ అన్నకే ఎసరు పెట్టిండు. ఆయన మాటలు చూస్తుంటే ఏం చెప్పిండు రేవంత్ అన్న దగ్గరికి, అన్న మనం ఈ పలానా కోటాలో మన వాళ్ళకి ఎవరు లేరు కదా, మన వాళ్ళకు ఉద్యోగం ఇస్తే బాగుంటుంది అన్నప్పుడు లేదు అవకాశం లేదు అన్నాడట. మరి అది అన్న మాట ఎంత నిజమో కానీ అవకాశం లేదు అన్నాడట. సో ఎంతకాలం మనం ఇంకా వీళ్ళ కింద వీళ్ళ మోచేతి నీళ్లు తాగుతూ బతకాలనేసి ఈరోజు బీసీ సమాజాన్ని బీసీ వర్గాన్ని రెచ్చగొడుతూ ఉన్నారు. ఎస్ మంచిదే, మీకున్న రైట్స్ అంటే ఎవరికి ఉన్న రైట్స్ వాళ్ళు అడగడంలో తప్పులేదు. కానీ మళ్ళీ మిమ్మల్ని ముందు పెట్టుకొని వీళ్ళ పదవుల కోసము వీళ్ళ పాకులాట, వీళ్ళ డబ్బుల కోసం, వీళ్ళ ఓట్ల కోసం, వీళ్ళ నోట్ల కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారనే విషయాన్ని మీరు త్వరగా మేల్కొనండి. సో ఇలా చెప్తారు కదా, బీసీ బిడ్డలకు ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మీరు సపోర్ట్ చేయండి అని చెప్తున్నాడు. సో దాని వెనుక ఎంతవరకు కరెక్ట్గా ఉంది, ఏం జరగబోతుంది అనేది మీరు ఒక్కసారి కూడా ఆలోచించుకోండి. మరొక వైపు రేవంత్ అన్నకు జాగ్రత్త చెప్పడానికి మీరు పెంచుకుంటున్న మొక్కే రేపు మీకు ఏమవుతుందో ఒకసారి, అది విషగాలిస్తుందా రేపు మంచి గాలిస్తుందా, మీరు పెంచుకుంటున్నది పామ ఏంటో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే మనం ఎవరి మీదనో కక్ష చూపించాలనుకుంటున్నాం, కానీ మీ కింద నుంచే మీకే మేకవుతున్న వ్యవహారాన్ని ఒకసారి చూసుకోండి. మీకోసం మరి ఏదో అంటే మీ గురించి బయట వస్తున్న వార్తలేమో కానీ స్వయాన మీ పార్టీలో ఉండి మీ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని మీ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి ఈరోజు మాట్లాడుతున్న పరిస్థితి చూస్తుంటే సో ముందు అనుకున్నట్టుగానే నిజం అవ్వబోతుందా? అంటే ఆ వ్యక్తిని గెలిపిస్తే, ఎందుకు అంటే నేను ఆ పేరు నాకు అనవసరం, ఉచ్చరించాల్సిన అవసరం లేదు. ఇంతకాలం సోకాల్ జర్నలిస్ట్ అనేసి అంగీలాగు సిద్ధాంతం అనేసి బీసీ నినాదం అని చెప్పి ఈరోజు గద్దెనెక్కేసి సో బీసీలకు ఏమాత్రము సాయం చేసి ఉండు, లేకపోతే ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల విషయం, నిరుద్యోగుల విషయంలో కావచ్చు, జీవో 46 విషయంలో కావచ్చు, గ్రూప్ 1 పిల్లల గురించి కావచ్చు, తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అలాగే 1:100 రేషియో కావచ్చు, ఏ సమస్యలైనా ఈరోజు అవకాశం వచ్చిన ఆ ఒక్కసారన్నా మాట్లాడినరా? ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ బీసీ నినాదం పేరుతోటి ప్రజలకు లేకపోతే బీసీ బిడ్డలకు మంచి చేయాలనే దానికంటే పదవులను ఎక్కుకుంటూ ఎట్లా పోవాలి, మళ్ళీ వాళ్ళని ఎక్కుకుంటూ తొక్కుకుంటూ ఎట్లా పోవాలని ఆలోచిస్తున్న ఒక తీవ్రమైన ప్రమాదం పొంచి ఉంది. ఇక్కడున్న మీరు ఎంతగానో నమ్ముకున్నారు, మాకు వార్తలు చదివి ఏ విధంగానైతే పనికొస్తారనుకున్న మీరిద్దరు బీసీ బిడ్డలు ఎంచుకున్నారో ఆ బీసీ బిడ్డలు మీకే ఎరకాల ఎసరు పెట్టే పరిస్థితి ఉంది. ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఈరోజు ఆనాడు ప్రతిపక్షం ప్రజల వైపు అని మాట్లాడుకుంటూ దాని తర్వాత గవర్నమెంట్ వైపు వాళ్ళు భాజా భజింతులు మోగిస్తూ వాళ్ళ యొక్క విషపు ఆలోచనని ఏ విధంగా చూపిస్తున్నారనేది కేవలం అది ఎవరికో కాదు, ఏది మనం ఇస్తే తిరిగి అదే వస్తుంది అనే సామెత కూడా లేకపోలేదు. సో ఎవరికి ప్రమాదం పొంచి ఉంది, ఏం జరగబోతుంది, మిమ్మల్ని ఆల్రెడీ బదనాం చేసే కార్యక్రమం మొదలైంది. బయటోళ్ళు ఎవరో కాదు, మీ ఇంటోడే మిమ్మల్ని బదనాం చేస్తుందంటే మీ వరకు ఎంతవరకు వచ్చిందనేసి మీరు జాగ్రత్త పడితే మంచిదనేసి చెప్తున్నాము. ఒకసారి ఆ మాటలు మీరు కూడా వింటే అర్థమవుతుంది ఏం జరగబోతుంది తెలంగాణ రాష్ట్రంలో. అంటే ఏమంటున్నారు, నిమ్న వర్గాలు
సో మీరు ప్రయారిటీ ఇవ్వట్లేదు, తీసి తీసి పారేస్తున్నారు అనేసి ఆయన సెక్రటరియట్లో మాట్లాడినప్పుడు సో ఈ కులగణన పేరు పైన మీనని పిలిచినట్ట మాట్లాడడానికి సో జానారెడ్డి సాబ్ ఏమో సో ఎందుకు వాళ్ళని ఇందులో నుంచి తీసేద్దాం అనేదో చెప్పిండట. మొత్తానికి ఒక్కొక్కరిగా రెడ్లని బదనాం చేసుకునే పరిస్థితి చేసుకుంటూ వస్తున్నాడు. సో పోనీ ఇది బీసీ నినాదానికి ఏమన్నా మేలు జరుగుతుందంటే ఆ నినాదం ఎవరికి మేలు జరుగుతుంది అని అంటే ఆ చెప్పిన వ్యక్తి ఎలా బీసీలను తొక్కుకుంటూ ఎక్కాలనుకుంటున్నాడు, అదేవిధంగా మిమ్మల్ని కూడా ఏ రకంగా తొక్కుతాడు, మిమ్మల్ని ఏ రకంగా షురు అయిందిగా మిమ్మల్ని పతనం చేయడానికి, మిమ్మల్ని బదనాం చేయడానికి మీకు ఏకు మేకై వస్తున్నాడు అనేది మీరు ఒక్కసారి చూసుకోండి. సరే మీరు చాలా తెలివి కల్లోలు అని చెప్తాం, కానీ ఎంతటి తెలివి కల్లోడైనా కూడా ఒక్కోసారి పడక తప్పదంటారు కదా. సో బహుపరాకని మాత్రం చెప్పగలుగుతాం.